నాకు నిన్ననే ఎవరో పంపించారు. విశ్వనాథ సత్యనారాయణ గారు పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికైన తర్వాత ఎన్టీఆర్ గారు రాసిన ఉత్తరం రాశాడు ఆయన. వారిద్దరు గురు శిష్య బాంధవ్యానికి ప్రత్యక్ష సాక్ష్యం. ఎస్ఆర్ఆర్ కాలేజీలో రామారావు గారు చదువుకున్నారు మొదట, తర్వాత గుంటూరుకి వెళ్ళారు ఏసీ కాలేజీకి. ఎస్ఆర్ఆర్ కాలేజీ కానీ, ఇక్కడ కేబిఎన్ కాలేజీ కానీ, లేకపోతే సయ్యద్ అప్పస్వామి ఆ మరిపిళ్ళ చిట్టి ఆ కాలేజీ కానీ, లేకపోతే ఆ తర్వాత వచ్చిన శాతవాహన కాలేజీ కానీ, ఆ తర్వాత నగరంలోనే రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచినట్టు సిద్ధార్థ కళాశాలలు కానీ, ఇవన్నీ కూడా మన విజయవాడ నగరానికి తలమానికంగా పేరు తెచ్చినవి. విశ్వనాథ సత్యనారాయణ గారు ఉత్తరం రాస్తూ, రామారావు, పద్మభూషణ్ సందర్భంలో నీవు నాకు పంపించిన అభినందన అందినది. నువ్వు ఏకవీరలో కుట్టాన్ పాత్ర వహించి నాకు కలిగించిన ఆనందం కంటే ఈ బిరుదము నాకు అధిక ఆనందం కలిగించలేదు. పద్మభూషణ్ ఇస్తే ఆయనకి దానికన్నా ఏకవీర ఆ యొక్క సినిమాలో కుట్టాన్ పాత్ర నువ్వు కలిగించిన ఆనందం నాకు చెప్పని అరువుగా ఉంది. నీవు తెలుగు సినీ రంగంలో ధ్రువతారగా ఉన్నావు. నువ్వు ఇదివరకే నీకు ఉత్తరం రాద్దాం అనుకున్నాను. నీ కుట్టానుగా పూర్వమే చరిత్రను ప్రకటించిన అభిమానం, ఇప్పుడు ప్రకటించినంత అభిమానం ప్రకటించావు. చిన్నప్పుడు నేను నీకు గురువును, ఆ రుణం తీర్చినామని చెప్పవలేను. నేడు నాకు పద్మభూషణం బిరుదం వచ్చింది. నేను కోరలేదు, తిరస్కరించడానికి వీలు లేకపోయింది. ఇది ఒక విశేషం. నేను ఒకప్పుడు నీకు చిన్నప్పుడు గురువును, ఇది రెండవ విషయం. ఈ రెండింటిలో నాకు రెండవదే బాగా ఇష్టము అని అన్నాడు. ఆయన అంటే రామారావు గారిని విద్యార్థిగా పొందడమే నాకు చాలా ఇష్టం అని చెప్పి ఆయన విశ్వనాథ సత్యనారాయణ గారు సొంతంగా ఆయన చేతులతో సంతకం పెట్టి ఉత్తరం రాశాడు రామారావు గారికి ఆ రోజుల్లో.